హాయ్. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఒక శుభవార్తను తీసుకొచ్చింది. గతంలో కూడా చాలాసార్లు వార్తలు చెప్పినప్పటికీ అవి సామాన్యులకు అంతగా ఎక్కని వార్తలు. బట్ ఇది మాత్రం ఖచ్చితంగా సామాన్యులకు ఒక శుభవార్తగా చెప్పాలి. రైట్, ఈ వీడియోలో నేను పూర్తి వివరాలు చెప్తాను. దిస్ ఈజ్ రాజేష్ శర్మ. ఈ వీడియోను పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. పూర్తి స్థాయిలో నేను డీటెయిల్స్ మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ప్రధానంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఈ మధ్య ఒక డెసిజన్ తీసుకుంది. ఏంటంటే హైదరాబాద్ చుట్టుపక్కల హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న ప్లాట్లను వేలం వేయాలని. దీంట్లో ఏముంది కొత్త వార్త అని చెప్పి అందరూ అనుకోవచ్చు. కానీ గతంలో కూడా చాలా చోట్ల ఉప్పల్ భగాయత్ కావచ్చు, నాదర్గుల్ కావచ్చు, చాలా ప్లేసుల్లో ఆక్షన్ వేసింది. మనకు చాలా రికార్డు స్థాయిలో ధరలు పలికిన పరిస్థితి. ఆ రికార్డు స్థాయిలో ధరలు తీసుకున్న వారు కొంతమంది పేమెంట్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, కొంతమంది ఆక్షన్లో పోతే పోయిందని చెప్పి వదిలేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. బట్ ఇప్పుడు హెచ్ఎండిఏ తీసుకోబోతున్న ఈ యాక్షన్ ఏదైతే ఉందో మార్చి 1వ తేదీన మరోసారి హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న ప్లాట్లను వేలం వేస్తుంది. బట్ ఈసారి సామాన్యులు ఆ వేలంలో పాల్గొనే రకంగా ఒక ఫ్లెక్సిబిలిటీ కల్పిస్తున్నారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక శుభ పరిణామంగా చెప్పవచ్చు. పెద్ద ఏరియా కాదు, మళ్ళీ చాలా తక్కువ ప్లేసెస్. రంగారెడ్డి జిల్లాలో గండిపేట, శేర్లింగంపల్లి, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో ప్లాట్లు ఆ హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నాయి. వాటిని వేలం వేయడానికి మొత్తం ప్లాట్లు ఉండేవి 38 ప్లాట్లు మాత్రమే. 38 ప్లాట్లకు మార్చి 1వ తేదీన వేలం వేయాలని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ డిసైడ్ చేసింది. దీన్ని కూడా ఎలా డివైడ్ చేస్తున్నారంటే సామాన్యులని ఇందాక నేను ఎందుకన్నానంటే దీంట్లో ఈ ఏరియాలో కొన్ని సామాన్యులకు సంబంధించిన ప్రాంతాలు. సేమ్ టైం ప్లాట్ సైజు కూడా 121 గజాల నుంచి స్టార్ట్ చేస్తున్నారు. 121 గజాల నుంచి 3800 గజాల సైజు ఉన్న ప్లాట్ల వరకు ఈ యాక్షన్లో పెడుతున్నారు. బట్ 121 ఉన్నాయి అనేది రేర్ కేసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉప్పల్ భగాయత్ తీసుకున్నారు. ఉప్పల్ భగాయత్లో మీకు మినిమం 600 నుంచి స్టార్ట్ అవుతాయి గజాలు. 600, 800, 1000, 1200 ఇట్లా ఉన్నాయి అక్కడ. అంత సామాన్యులు అఫోర్డ్ చేయలేరు. ఇప్పుడు ఉప్పల్లో 1.5 years 2 years బ్యాక్ వేలం వేస్తున్నట్టున్నారు. 85,000 పోయింది అక్కడ చదరపు గజం. ఓకే, ఇప్పుడు ఈ ఏరియాలో ఏవైతే ఉన్నాయో నేను ఇందాక చెప్పాను, మళ్ళీ చెప్తాను. గండిపేట, శేర్లింగంపల్లి, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో 38 ప్లాట్లు మార్చి 1న ఎక్కడ వేలం వేస్తారనేది కూడా నేను చెప్తాను క్లియర్గా. సో దీనికి సంబంధించి సామాన్యులను దీంట్లో అవకాశం కల్పించాలని నిర్ణయించడం అనేది ఒక అడ్వాంటేజ్. ఎందుకు అడ్వాంటేజ్ అంటే ఇప్పుడు ఇంతకుముందు కూడా నేను ఒక వీడియో చేశాను. నాదర్గూల్ ఏరియా కావచ్చు, సిటీ సరౌండింగ్లో దగ్గర ఒక 7-8 ప్లేసుల్లో వేలం వేయాలని ఆల్మోస్ట్ ఒక 4-5 నెలల కింద నిర్ణయించింది. ఎందుకంటే హెచ్ఎండిఏకు ఫండ్స్ కావాలి, చాలా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ తీసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కేబీఆర్ పార్క్ చుట్టూ అవన్నీ తీసుకోవడం కావచ్చు, అలాంటివి చాలా ఉన్నాయి. హెచ్ఎండిఏ పరిధిలో కొంత, జిహెచ్ఎంసీ పరిధిలో కొంత నడుస్తున్నాయి. బట్ ఫండ్స్ కావాలి అంటే హెచ్ఎండిఏకు వేరే మార్గం లేదు. తమ పరిధిలో ఉన్న ప్లాట్లను ఖచ్చితంగా వేలం వేయాల్సిన పరిస్థితి. అన్ని ప్రాంతాల్లో వేలం వేసే పరిస్థితి కూడా లేదు. ఒకవేళ వేలం వేసినా కూడా సామాన్యులు దాంట్లో పాల్గొనే పరిస్థితి లేదు. బట్ ఇప్పుడు వేలం వేస్తున్న ఈ 38 ప్లాట్లు మాత్రం చిన్న సైజు ఉండడం ఒకటి. తర్వాత ఏరియాస్ కూడా సరే, గండిపేట అనేది పర్వాలేదు, ఇబ్రహీంపట్నం అనేది పర్వాలేదు, షేర్లింగపల్లి కొంత కాస్ట్లీ ఏరియా అనుకోండి. ఈ ఏరియాను తీసేస్తే ఈ 121 స్క్వేర్ యార్డ్స్ నుంచి కనుక ఉంటే ఇబ్రహీంపట్నం అండ్ గండిపేట ఏరియాలో సామాన్యులు దాంట్లో ఇన్వాల్వ్ అయితే వారికి రెసిడెన్షియల్ ప్లాట్ దొరికే అవకాశం ఉంది. అది రెసిడెన్షియల్ కావచ్చు, హెచ్ఎండిఏ పరిధిలో రేపు కమర్షియల్ కూడా మారే అవకాశం ఉంది. ప్లాట్ సైజులు 121 గజాల నుంచి 3630 గజాల సైజు వరకు ప్లాట్లు ఉన్నాయంట 38 ప్లాట్లలో. మార్చి 1వ తేదీన వీటిని వేలం వేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. దీన్ని ఆన్లైన్లో వేస్తారు. ఎంఎస్టీసీ ఆధ్వర్యంలో ఆన్లైన్లో ఈ యాక్షన్ ఉంటుంది. రెగ్యులర్గా హెచ్ఎండిఏ వెబ్సైట్ను పరిశీలించేవారు ఎవరైతే ఈ యాక్షన్లో పాల్గొనాలనుకుంటారో, ఆ ప్లాట్లను సొంతం చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఈ హెచ్ఎండిఏ వెబ్సైట్ను రెగ్యులర్గా ఫాలో అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ తెలుస్తాయి. ఆన్లైన్లో బిడ్స్ సమర్పించడం, ఆ రిజల్ట్స్ చూసుకోవడం. మార్చి 1వ తేదీన ఆక్షన్ ఉండే అవకాశం కనిపిస్తుంది. దానికి సంబంధించిన ప్రకటన వెలువడింది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా హెచ్ఎండిఏ వెబ్సైట్ని ఫాలో అవుతూ ఉండండి. రైట్, ఇది నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్న సమాచారం. ఇక ఫ్యూచర్ సిటీకి సంబంధించి మాత్రం నేను కీలకమైన అప్డేట్ చెప్పబోతున్నాను. ఈ 300 feet రోడ్ ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయాలి. రావిరియాల్ ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి మీర్ఖాన్పేట, కుర్మిద్ద వరకు ప్రస్తుతం 15 కిలోమీటర్ల స్ట్రెచ్ ఫైనల్ అయింది. టెండర్లకు పిలవబోతున్నారు. ఒక 1 yearలో అది పూర్తవుతుంది. పూర్తి చేయాల్సిన అవసరం కూడా ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే అది పూర్తయితేనే దాన్ని ఆధారంగా కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్రొజెక్షన్, వెహికల్స్ ఎన్ని తిరుగుతున్నాయని ఒక ప్రొజెక్షన్ చూపించి మెట్రో రైల్కి సంబంధించిన డిపిఆర్ ఫైనల్ చేసే అవకాశం ఉంటుంది. దానికి కేంద్ర ప్రభుత్వ మద్దతు కానీ, ఫండింగ్ ఏజెన్సీల మద్దతు కానీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ముందు ఆ రోడ్డు పూర్తి చేసే సంకల్పం తీసుకున్నారు. సో ఫ్యూచర్ సిటీ వైపు ఇప్పుడు ఎవరు వెళ్తున్నా కూడా శ్రీశైలం
హైవేను సాగర్ హైవేను దృష్టిలో పెట్టుకొని చూడకండి దయచేసి. డిస్టెన్స్ ఎక్కువ అనిపిస్తుంది. ఫ్యూచర్లో రాబోతున్న ఈ 300 ఫీట్ రోడ్లో ఒక్కసారి రావిరియాల్ ఎగ్జిట్ దగ్గర దిగితే మీరు ఫ్యూచర్ సిటీకి వితిన్ 15 మినిట్స్ రీచ్ అవ్వచ్చు. ఫ్యూచర్ సిటీలో ఫస్ట్ పార్ట్ మీర్ఖాన్పేట కుర్మిద్దకు మీరు 15 మినిట్స్లో చేరుతారు. అదే మేడిపల్లి లాంటి లాస్ట్ పార్ట్ చేరాలంటే 20 మినిట్స్ పడుతుంది. అంటే మీరు మేడిపల్లిలో ఇన్వెస్ట్ చేస్తే 20 మినిట్స్లో మీరు ఆ ఏరియాకు చేరుకునే అవకాశం ఉంటుంది. కుర్మిద్ద దగ్గర ఇన్వెస్ట్ చేస్తే 15 మినిట్స్లో ఆ ఏరియాకు చేరుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న రోడ్లను, ప్రస్తుతం ఉన్న డిస్టెన్స్లను దృష్టిలో పెట్టుకుని డిసైడ్ చేసుకుంటే ఫ్యూచర్ సిటీలో ఒక అమూల్యమైన భూములను, ప్లాట్లను మీరు కోల్పోతారు. దాన్ని ఇగ్నోర్ చేసి ఫ్యూచర్లో రాబోతున్న 300 ఫీట్ రోడ్ అలైన్మెంట్ను దృష్టిలో పెట్టుకొని అది ఎంత వేగంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అన్న విషయాన్ని కూడా తెలుసుకొని దాని ప్రకారం నిర్ణయం తీసుకోండి. మంచి ఏరియాలో, నేను మళ్ళీ చెప్తున్నాను, సైబరాబాద్ ఏరియాలో భూమి లేని వాళ్ళు ఎలా అయితే మిస్ అయిపోయాము ఆ రోజుల్లో కొనకుండా అని అనుకుంటారో అలాంటి వారు ఫ్యూచర్ సిటీలో మిస్ కావద్దు అని చెప్పి నేను సలహా ఇస్తున్నాను. ఆ ఏరియాలో మేడిపల్లి దగ్గర ఒక వెంచర్ ఉంది, కుర్మిద్ద దగ్గర ఒక వెంచర్ ఉంది. డీసెంట్ వెంచర్స్ మీకు ఫ్యూచర్ సిటీకి ఆనుకొని ఉంటాయి, దూరంగా ఉండవు. చాలా మంది ఫ్యూచర్ సిటీ మీద అమ్ముతున్నారు. నిన్న ఒక అతను ఫోన్ చేశాడు, ఎంత అమాయకుడు అంటే ఎక్కడ కర్కల్పహాడ్ దగ్గర ఫ్యూచర్ సిటీ అంటే అక్కడ నమ్మి అక్కడ ఉన్నాడు. ఏంటి ఆధారం అంటే ఆ రియల్ ఎస్టేట్ సంస్థ వాళ్ళు తయారు చేసుకున్న మ్యాప్ చూపించి ఇతను నమ్మించారు. సరే, నాకు అతను ఏదో రకంగా టచ్లోకి వచ్చాడు. ఏంది బాబు అంటే అసలు డిస్టెన్స్ ఎంత ఉంది, ఎలా నమ్మావు నువ్వు అంటే నాకు మ్యాప్ చూపించారు సార్ అన్నాడు. సరే, నాకు పంపించు సార్ అన్నాను. ఆ మ్యాప్ వాళ్ళు తయారు చేసుకున్నది, దానికి అథెంటిసిటీ ఏముంటుంది? గవర్నమెంట్ ఉండాలి కదా, గవర్నమెంట్ మ్యాప్ ఉండాలి. ఇప్పుడు నా దగ్గర గవర్నమెంట్ తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రిపేర్ చేసిన మాస్టర్ ప్లాన్ ఉంది. అంటే ఆ 14,000 ల్యాండ్ను ఎలా యూజ్ చేసుకోవాలి అనేది మాస్టర్ ప్లాన్, ల్యాండ్ యూసేజ్ ప్లాన్ అంటారు, మాస్టర్ ప్లాన్. హైదరాబాద్ నెట్ జీరో సిటీ అది నా దగ్గర ఉంది. దాంతో కంపేర్ చేసుకోండి బాబు అంటే తనకి డిస్ట్రిక్ట్ కంపేర్ చేసుకున్నాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, ఏంది బాబు మీ దగ్గర రావట్లేదు అంటే మీరు తీసుకున్నారు అంతే, డబ్బులు కట్టేశారు, మేము రిటర్న్ ఇవ్వం. మొండికేస్తే ఇతను దాన్ని బార్గెన్ చేసి ఫస్ట్ ఒక రేట్ అనుకుంటే మీరు చీట్ చేశారని చెప్పి అది చేసుకుంటే మళ్ళీ ఒక దాంట్లో ఒక 15,000 రూపీస్ తగ్గించుకొని మళ్ళీ తీసుకుంటున్నాడు. అయినా వేస్టే అది ఆఫ్ కోర్స్, బట్ తప్పదు కదా, ఏం చేస్తాం. ఒకసారి రియల్ ఎస్టేట్ సంస్థకు చేతిలో డబ్బులు పడ్డ తర్వాత వెనక్కి రావడం అంత ఈజీ కాదు. కొంతమంది కట్ చేసుకొని ఇస్తామంటారు, కొంతమంది ఇవ్వడానికి సతాయిస్తారు, రకరకాలుగా ఉంటాయి. బట్ మేము అలా కాదు. మా అధిరాన్ సంస్థ కట్టిన ప్రతి రూపాయి మీకు ఎక్కడన్నా ఏదన్నా లొసుకు కనిపిస్తే, కంపెనీ వైపు నుంచి తప్పు అనిపిస్తే ₹1 కూడా అక్కడ చేసుకోకుండా ఇస్తాం. అది మీ వైపు తప్పంటే అది వేరు మళ్ళీ విషయం. కంపెనీ వైపు నుంచి ఏదైనా తప్పు ఉందని ప్రూఫ్ చేస్తే లేఅవుట్ పర్మిషన్స్ కానీ, తర్వాత లేఅవుట్ అప్రూవల్స్ కానీ, తర్వాత లింక్ డాక్యుమెంట్స్ కానీ, రిజిస్ట్రేషన్ ప్రాబ్లమ్స్ కానీ ఏమీ లేకుండా డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో ఏమన్నా తక్కువ ఉంటే కానీ కంపెనీ వైపు నుంచి తప్పుంటే మాత్రం ₹1 తప్పు లేకుండా, ₹1 తగ్గించుకోకుండా ఇచ్చే సంస్థ మా అధిరాన్ గ్రూప్ సంస్థ. గర్వంగా చెప్పగలను నేను అసోసియేట్ అయినందుకు ఆ సంస్థకి. కనిపిస్తున్న నంబర్లో నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఫ్యూచర్ సిటీ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, శ్రీశైలం హైవే ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, బెంగళూరు, ముంబై, నాగ్పూర్, వరంగల్, విజయవాడ హైవేలలో ఇన్వెస్ట్మెంట్ కోసం నన్ను సంప్రదించండి కనిపిస్తున్న నంబర్లలో. ఒకవేళ మీరు కాల్ చేసినప్పుడు నేను లిఫ్ట్ చేయకపోతే దయచేసి ఏమనుకోవద్దు, వాట్సాప్ మెసేజ్ పెట్టండి, నేను ఖచ్చితంగా కాల్ బ్యాక్ చేస్తాను. జస్ట్ మీ ఇంట్రడక్షన్ చెప్పండి, మీ ఇంట్రెస్ట్ ఏంటో చెప్పండి, ఖచ్చితంగా నేను మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.